సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. పోకో నుంచి మరొక దద్దరిల్లిపోయే మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అయితే రాబోతుంది. జనరల్గా పోకో వచ్చేసి తక్కువ బడ్జెట్లో హై పర్ఫార్మెన్స్ ఇచ్చే బ్రాండ్ ఏదైనా ఉందా అంటే అది ద వన్ అండ్ ఓన్లీ పోకో అనే చెప్పుకోవచ్చు. మనకు ఇంకా వేరేది ఏది అయితే లేదు మనకి ఇండియాలో మెయిన్గా. సో ఈ రోజు ఈ యొక్క వీడియో విషయానికి వస్తే పోకో నుంచి పోకో X6 నియో 5G మొబైల్ అని ఈ యొక్క మొబైల్ అయితే రాబోతుంది. దీని యొక్క అఫీషియల్ లాంచ్ డేట్ మనకి ఇండియాలో 13th మార్చున అంటే ఇంకో 3 రోజుల్లో ఈ యొక్క మొబైల్ మనకి ఇండియాలోకి అయితే రాబోతుంది. దీని యొక్క బడ్జెట్ కూడా అండర్ 15,000లో మొబైల్ అయితే రాబోతుంది. ఇంతకుముందు నేను వివో T3 గురించి కూడా చెప్పాను. ఈ యొక్క మొబైల్ కూడా మీకు 15,000 రేంజ్లోనే వస్తుంది. మరి దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయనేది తెలుసుకోబోయే కంటే ముందు మీలో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. బై ద వే, మీలో ఎవరైనా జావా బ్యాక్ అండ్ డెవలపర్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా కింద నేను ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చి ఉంటాను డిస్క్రిప్షన్లో. అక్కడ నుంచి నాకు గెట్ బ్యాక్ అయితే అవ్వండి, అంటే హై మెసేజ్ పెట్టండి. అక్కడ నుంచి మనం కొలాబరేట్ అవుతాం. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం దీని యొక్క డిజైన్ విషయానికి వస్తే డిజైన్ మాత్రం బాగానే ఉంది. డిజైన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మీకు డ్యువల్ ఈ యొక్క ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది, తర్వాత డ్యువల్ మైక్స్ ఉంటాయి, తర్వాత వాల్యూమ్ రాకర్స్, పవర్ బటన్, ఫ్రంట్ సైడ్ మీకు ఎటువంటి కర్వ్ డిస్ప్లే అయితే ఉండదు, ఫ్లాట్గా అయితే ఉంటుంది. దీని యొక్క స్పెసిఫికేషన్ జోలికపోతే 7.6mm మొబైల్ థిక్నెస్, 173.5 మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. మీకు కంప్లీట్గా పాలికార్బోనేట్ బాడీతో యొక్క మొబైల్ రావడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఒక స్లిమ్ మొబైల్ కోసం ఎదురు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్లీ ఈ యొక్క పోకో X6 నియో అయితే ఇంకా మీ సొంతమని అనుకోవచ్చు. దీని యొక్క డిస్ప్లే 6.6 ఇంచ్ ఫుల్ హెచ్ఎఫ్ఎస్ OLED డిస్ప్లేతో 10-bit కలర్ సపోర్ట్తో 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 1000 nits పీక్ బ్రైట్నెస్, 1920 PWM మోడలింగ్తో, అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో అయితే వస్తుంది. ఇప్పటిదాకా మ్యాక్సిమం బడ్జెట్ రేంజ్ మొబైల్స్ అన్ని పోకోలో మనకు సైడ్ మౌంటెడ్ ఇస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఇచ్చినవి చాలా తక్కువ అనమాట. వీళ్ళు ఖచ్చితంగా దీనిపైన ఫోకస్ చేయాలని నాకైతే అనిపిస్తుంది. మరి మీరు పోకో మొబైల్స్ ఆడే వాళ్ళు ఎవరైనా ఉంటే మరి మీకు ఎలా ఉంది? సైడ్ మౌంటెడ్ బాగా సరిపోతుందా, లేకపోతే ఇన్ డిస్ప్లే కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఒకవేళ మీరు పోకో యూజర్స్ ఎవరైనా ఉంటే డిస్ప్లే మాత్రం ఫెంటాస్టిక్గా ఉంది. కాకపోతే నాకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తీసుకొచ్చింటే బాగా ఉండేదని నాకైతే అనిపించింది. నెక్స్ట్ దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే Dimensity 6080 5G ప్రాసెసర్. ఇది మనకు 6nm TSMC ప్రాసెస్ పైన అయితే బిల్ట్ అయింది. LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్ టైపు, మాలి G57 GPU. అగైన్ ఇది మనకు వివో T3 లాగా ఇది కూడా మనకు ఒక మిడ్ రేంజ్ బ్రహ్మాండమైన గేమింగ్ మొబైల్ అని మనం అయితే అనుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ వివో T3 మీకు ఇది 6000 సిరీస్లో వస్తే అది ఏకంగా 7000 సిరీస్లో అయితే ఉంది. దీనికంటే పర్ఫార్మెన్స్ వైజ్గా వివో T3నే బెటర్గా అయితే ఉంటుంది. మరి ఇది 15,000లో వస్తే అది దీనికంటే 2,000 పెట్టినా నేను ఇదే పక్కా బెటర్ అనేది చెప్తాను అనమాట. ఇది ఒక విషయం. కాకపోతే మనకు ఇవి ఇంకా లాంచింగ్ కాలేదు కాబట్టి అంత ఖచ్చితంగా అయితే చెప్పలేను. హౌవెవర్ పర్ఫార్మెన్స్ విషయంలో ఈ యొక్క పోకో X6 నియో అప్కమింగ్ మొబైల్ కూడా మీకు బ్రహ్మాండంగానే ఉంటుంది. ఇంకా అవుట్సైడ్ ఆఫ్ ద బాక్స్ మీకు మేబీ Android 13తోనే రావచ్చు. Android 14 వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. కాకపోతే మీకు నెక్స్ట్ అప్డేట్ ఎట్లాగో వస్తుంది కాబట్టి ఎటువంటి వరీస్ అయితే లేవు. ర్యామ్ విషయానికి వస్తే దీనిలో మనకు ఏమీ అయితే చెప్పలేదు. కాకపోతే నాకు తెలిసినంత వరకు 6GB ర్యామ్ 8GB ర్యామ్ మోడల్స్ అయితే వస్తాయి అప్ టు 256GB వరకు. అండ్ 5000 mAh బ్యాటరీ, 30 watts వాచింగ్ సపోర్టు, Type-C ఛార్జింగ్ పోర్టు, 3.5mm జాక్ అయితే ఇచ్చారు. IP54 రేటింగ్ ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 5.3తో డ్యువల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్తో అయితే వస్తాయి. ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ ఎందులో హైలైట్ అంటే మీకు పవర్ఫుల్ స్పీకర్స్ అయితే ఉంటాయి. దట్టు స్టీరియో స్పీకర్స్, బ్లూటూత్ వర్షన్ 5.3, మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఇష్యూస్ లాంటివి అయితే ఏమీ ఉండదు. ఎక్సలెంట్ పవర్ఫుల్ బ్యాటరీ అయితే ఇచ్చారు, 5000 mAh బ్యాటరీది. అండ్ అలాగే ఎక్సలెంట్ డిస్ప్లే కూడా ఇచ్చారు. కెమెరా మాత్రం ఇంకా తెలిసిందే కదా, కొంచెం అటు ఇటు మాత్రమే ఉంటుంది. కాకపోతే మిగతా అన్ని విషయాల్లో పోకో X6 నియో మాత్రం మీకు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. మరి ఖచ్చితంగా అయితే వెయిట్ చేయండి 13th రోజున. మరి దీని యొక్క ప్రైస్ రివీల్ అయిపోయిన తర్వాత నేను దీని యొక్క స్పెసిఫికేషన్స్ బట్టి దాని యొక్క రివ్యూ గురించి అయితే చెప్తాను. అప్పుడు ఒకసారి దీని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇదనమాట ఓవరాల్గా వీడియో. నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ అయితే చేసుకోండి. మీలో ఎవరైనా జావా డెవలపర్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా కింద నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.